నమస్తే వెల్కమ్ టు హైపర్ టీవీ న్యూస్. గూడూరు ఆర్టీసీ డిపో మేనేజర్ మొండి వైఖరి వల్ల ఉద్యోగస్తులు కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, డిపో అభివృద్ధికి ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ వెల్లడించారు. గూడూరు ఆర్టీసీ డిపో వద్ద నేషనల్ మజ్దూర్ యూనియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. అసోసియేషన్ అధ్యక్షులు ప్రవీణ్ మాట్లాడుతూ, గత నెలలో నూతన బస్సుల ప్రారంభానికి ఎమ్మెల్యే ఆర్టీసీ జోన్ చైర్మన్ వచ్చినప్పుడు గూడూరు నుంచి తిరుమలకు బస్సులు ప్రారంభించాలని కోరారని గుర్తు చేశారు. ఇక డిపో మేనేజర్ ఇంతవరకు నోట్ ఫైల్ రెడీ చేయలేదని, అలాగే ఉద్యోగస్తుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారని, ఇప్పటికైనా డిఎం తన వైఖరి మార్చుకోవాలని డిమాండ్ చేశారు. ఈ నిరసనలో ఎన్ఎంయు సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ తరఫున గూడూరు డిపో నందు గత వారంలో 5 రోజులు ఎర్ర బ్యాడ్జీలు పెట్టి నిరసన కార్యక్రమాలు తెలియజేయడం జరిగింది. అదేవిధంగా దాంట్లో భాగంగా ఈ రోజు నుంచి మొదటి రోజు ఈరోజు ధర్నా కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది. దానికి మెయిన్ కారణం ఏంటంటే మా డిపో మేనేజర్ గారు మొండి వైఖరి. ఆయన ఏంటంటే గత నెల ఫిబ్రవరి 10వ తారీఖు గౌరవ ఎమ్మెల్యే గారు గూడూరుకు వచ్చి తిరుమల బళ్ళ విషయం గురించి, అలాగే జోనల్ చైర్మన్ అయినటువంటి బోర్డు మెంబర్గా ఉన్నటువంటి మన సురేష్ రెడ్డి సార్ గారు, ఆయన వాళ్ళిద్దరూ వచ్చినప్పుడు తిరుమల బళ్ళ విషయం గురించి ఎండీ గారితో మాట్లాడి ఇక్కడ ఏర్పాటు చేయమని చెప్పి, అలాగే ఇక్కడ బెంగళూరు సర్వీస్ అనేది భలే నీడ్ కాబట్టి ఇక్కడ సాఫ్ట్వేర్ వాళ్ళకి బెంగళూరు సర్వీస్ లేకుండా ఉందని చెప్పేసి ఆ రెండు సర్వీసుల గురించి చెప్పడం జరిగింది. ఈ డిపో మేనేజరు ఫిబ్రవరి 10వ తారీఖు చెప్తే ఈ రోజు వరకు కూడా నోట్ ఫైల్ రెడీ చేయకుండా, నాకు ఇక్కడ సర్వీసులు అవసరం లేదు, నేను పెట్టాల్సిన అవసరం లేదు, గూడూరుకు డెవలప్మెంట్ చేయకుండా ఆపితే ఆయన నెల్లూరు పంపిస్తారనే ఉద్దేశంతో డిపో మేనేజర్ ఈ రోజు వరకు నోట్ ఫైల్ రెడీ చేయకుండా నిన్న అధికారుల దగ్గర తిట్లు తినే పరిస్థితికి వచ్చున్నాడు. అదేవిధంగా ఏడీసీ షఫ్లింగ్ బుకింగ్ లో ఉండే వ్యక్తి ఒక యూనియన్ సంబంధించి వాళ్ళ యూనియన్ కొమ్ము కాస్తున్నాడు. వాళ్ళ స్టేట్ లీడర్ అక్కడ పక్కన ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అయినా కానీ ఏడీసీ షఫ్లింగ్ చేస్తూ 2 నెలలకోసారి కంపల్సరీ చేయాలి. చేయకుండా ఒకే యూనియన్ వాళ్ళు అక్కడ పెట్టి నేను చేయలేని ఒక పందాతోటి అక్టోబర్ లో జరగాల్సిన షఫ్లింగ్ ని మార్చి నెల వరకు ఈ రోజు వరకు కూడా జరపకుండా ఈ ధర్నాల దాకా వచ్చినా కూడా నేను చేయను, మీరేం చేసుకుంటారు చేసుకోండి అనే విధానంతో డిఎం గారు పోతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అదేవిధంగా నూతన చార్ట్లు వేయాలి డిపోలో. ఇప్పటి వరకు వాటి మీద ఊసే లేదు. నిన్న అధికారులు అడిగితే నేను మాట్లాడేశాను చెప్పేస్తాను అంట ఎక్కడ లేని పచ్చి అబద్దాలు చెప్తూ గూడూరు డిపోలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఆడ చెట్లు పెరిగిపోయినాయని చెప్పినా కానీ పట్టించుకోకుండా ఎక్కడ కూడా గూడూరు అభివృద్ధికి నోచుకోనికుండా చేస్తున్నటువంటి డిపో మేనేజర్ మొండి వైఖరి నశించాలని కోరుకుంటున్నా. అలాగే గూడూరు డిపోలో మహిళా కండక్టర్లు ఉన్నారు. ఒక మహిళా కండక్టర్ గౌరవ ఎండీ గారు వచ్చినప్పుడు పోయి, అయ్యా మేము సింగిల్ డ్యూటీలు తిరగలేకపోతున్నాం, మా వయసు 60 సంవత్సరాలు, రోజు సింగిల్ డ్యూటీ బ్రేక్అప్ డ్యూటీ అంటే వారానికి 4-5 డ్యూటీలు వేస్తున్నారు, మా వల్ల కావట్లేదు, మా వయసు రీత్యా మేము చేయలేకపోతున్నాం అని చెప్పి ఎండీ గారికి చెప్పిన దానికి ఈ డిపో మేనేజర్ ఆమె మీద పగబట్టి కమిటేషన్ లీవ్లు ఆమె ఫిక్స్ చేసుకుంటే సిక్కు కమిటేషన్ లీవ్ సగం జీతం కలుపుతారు. ఆ సగం జీతం డబ్బులు కూడా నేను ఇవ్వనని చెప్పి మొండు పట్టి ఆమెను ఇబ్బంది పడుతున్నాడు. అదేవిధంగా ఇంకో మహిళా కండక్టర్ బిడ్డకి యాక్సిడెంట్ అయ్యి, సార్ నా బిడ్డకి యాక్సిడెంట్ అయింది సార్, చైల్డ్ కేర్ లీవ్ ఇవ్వండి సార్, నేను ఆ బిడ్డను చూసుకోవాలి సార్ అంటే ఆమెను ఎన్ని రకాలుగా మాట్లాడాలో అన్ని రకాలుగా మాట్లాడి ఇబ్బంది పెట్టి సాయంత్రం దాకా నిలబెట్టి అప్పుడు ఇచ్చి మేము గొడవ పెట్టుకుంటే ఇచ్చాడు. అదేవిధంగా ఇంకో మంజులమ్మని కండక్టర్ భర్త యొక్క తండ్రి పడి ఇంట్లో చెయ్యి విరిగిపోయి ఆయన లేవలేని పరిస్థితుల్లో ఉంటే, అయ్యా నాకు లీవ్ ఇవ్వండి అయ్యా, మా మామగారిని చూసుకోవడానికి నేను కోడలు నేను ఒక్కటే ఉండేది చూసుకునే పరిస్థితి అంటే, ఆమె మీ నాన్నగాని జరిగితే మీ అమ్మకో జరిగితే అప్పుడు రా, లేకుంటే నేను ఇవ్వను అని మాట్లాడాడు. ఆ మాట ఏం సార్ ఇలా మాట్లాడుతున్నారు, మిమ్మల్ని లీవ్ అడిగిన పుణ్యానికి మా అమ్మ నాన్న పడిపోయి చేతులు కాళ్ళు ఎరగొట్టుకోవాలని అడిగిన దానికి ఆమెకు 3 వేల అబ్సెంట్ వేసి ఇబ్బంది పెట్టినటువంటి ఘటన ఈ డిఎం దగ్గర చూస్తా ఉన్నాం. ఈ డిఎం సార్కి ఇదే మేము చెప్తా ఉన్నాం. ఈ ధర్నా ముఖంగా గతంలో ఏఎంఎఫ్ ఇక్కడ ఎంత ఇబ్బంది పడ్డాడో అంతగా డబల్ ఎంతగా మీరు ఇబ్బంది పడతారని చెప్తున్నాము. ఎందుకంటే ఆయన చేసిన తప్పులు ఎంత ఉన్నాయో మీరు అంతకంటే ఎక్కువ తప్పులు చేస్తున్నారు. ముందు మాలో తప్పులు ఎత్తకడం కాదు, మీరు ఎన్ని తప్పులు చేస్తున్నారో మీ తప్పులకి ఎన్ని శిక్షలు పడతాయో ఆలోచించండి అని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 8వ తేదీన మేము డిపో సమస్యల మీద మెమరాండం ఇవ్వడం జరిగింది. మా డిమాండ్ వచ్చేసి ఏడీసీ షఫ్లింగ్ వేయాలనేది. 2 సంవత్సరాలు పూర్తయినా కూడా ఏడీసీ షఫ్లింగ్ చేయలేదు. పక్కన వాకా డిపోలో కానీ అంగడిగిరి డిపోలో కానీ ఎన్నిటి కూడా చార్ట్ల విధానం వేశారు. గూడూరు డిపోలో కూడా చార్ట్లు అనేది ఇంతవరకు మొదలుపెట్టలేదు. అదేమని అడిగితే డిఎం గారు చాలా మొండి వైఖరిగా మా అసోసియేషన్ వాళ్ళు పోతే చాలా విధంగా బూతి మాటలు తిడుతున్నారు. అందుకని 28 ఇచ్చిన మెమరాండంతో
ఎప్పుడు కలిసి మాట్లాడటం గతం జరగలేదు. మేము 5 రోజులు నిరసన తెలియజేశాము. ఇప్పటికీ కూడా 5 రోజులు నిరసన చేసిన తర్వాత ఈ రోజు నుంచి కూడా ధర్నాలు చేయాలనుకుంటున్నాం. అప్పటికి కూడా ఆయనలో మొండి వైఖరి ఇంకా విడనాలేదు. అందుకని ఆయన పిలిస్తే సెక్రటరీగా కొద్ది రోజులు పిలిచి మాట్లాడి ఏదైనా సాల్వ్ చేసుకుంటా అంటే ఆ గతంలో కూడా లేవు. అతనికి తప్పించుకొని తిరుమలకి అక్కడికి బయట డిపోలకి వెళ్ళిపోవటం ఎట్ట చేస్తున్నాడు. ఈ రోజుకైనా వచ్చి పిలిచి మాట్లాడతాడని మేము అనుకున్నాము. కానీ ఈ రోజు కూడా కృష్ణాపట్నం కోర్టు రోడ్డు కాడికి ఏదో ట్రైనింగ్ ఉందని వెళ్ళాడు. అందుకని అతని మీద ఖచ్చితంగా ఎన్ని రోజుల నుంచి ఈ తిరుపతి జిల్లాలో ఉన్న 11 డిపోలు అయినా సరే నిరసన తెలియజేస్తామని ముఖ్యంగా మీ అందరికి తెలియజేస్తున్నాను. అడిగినా కూడా మన ఎమ్మెల్యే గారు ఇతను పెట్టకుండా గూడూరు పట్టణం ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు తిరుమల పోయేదానికి. అయినా కూడా పెట్టలా. కావాలనే అతను మీరు చెప్తే నేను పెట్టేదేంది, నేను అనుకుంటే గానీ పెడతానని అది ఒక మొండిగా ఉన్నాడు. కాబట్టి ఈ డిపో మేనేజర్ని కఠినంగా శిక్షించాలని కోరుకుంటున్నాం. డిఎం గారు మొండి వైఖరి ఏ విధంగా ఉందంటే, ఒక వర్గానికి మాత్రం కన్నబిడ్డల మాదిరి చూసుకుంటాడు, ఇంకో వర్గాన్ని మాత్రం సౌత్ బిడ్డల మాదిరి చూసుకుంటాడు. ఆ విధంగా గూడూరు డిపో డిఎం ఉంది. ఆ డిఎం అంటే డిపోలు అందరినీ సామరస్యంగా, అందరినీ సానుకూలంగా, అందరినీ సమానంగా చూడాల్సిన బాధ్యత అతని పైన ఉంది. కానీ ఆయన ఒక వర్గాన్ని మాత్రం భుజాన్ని పెట్టుకొని, ఒక వర్గాన్ని మాత్రం కింద పెట్టుకొని ఈ విధంగా చూస్తున్నాడు. ఈ విధంగా అవలంబించడం కరెక్ట్ కాదని చెప్పి ఎన్నో పర్యాయాలు కూడా మెమోరాండాలు ఇవ్వడం జరిగింది, నిరసనలు తెలియజేయడం జరిగింది. అయినా కూడా అతను పై అధికారులకి అబద్దాలు చెప్పేసి మా డిపోలో సమస్యలే లేవు, మా డిపోలో ఎటువంటివి లేవు అని చెప్పేసి ఒక వర్గాన్ని కొమ్ము కాస్తూ ఒక వర్గాన్ని మాత్రం తొక్కిపెట్టాలని చెప్పేసి, అని కాలుతో తొక్కిపెట్టాలని చెప్పేసి ఏదేదో ప్రయత్నం చేస్తున్నాడు. కానీ ఇది నేషనల్ మజ్దూర్ యూనియన్ అని ఆయనకి తెలీదు. నేషనల్ మజ్దూర్ యూనియన్ సత్తా ఏందో ఆయనకు ఒకసారి చవి చూపించిన దాకా ఆయనకి ఇంకా ఇది తెలియదు అని చెప్పేసి నేను సభాముఖంగా తెలియజేస్తున్నాను. నేషనల్ మజ్దూర్ యూనియన్ అంటే కనీసం ఆయన ఏ స్థాయికి వెళ్తాడో కూడా ఆయనకే తెలీదు. ఆ స్థాయికి వెళ్తాడు. నేషనల్ మజ్దూర్ తలుచుకుంటే ఈ డిపో కాదు, ఏ డిపోలో ఉంటావు కూడా ఎవరికి తెలియదు. కానీ డిపోలో ఉన్న అందరినీ కార్మికుల్ని సమానంగా చూడాలని చెప్పేసి అని సభాముఖంగా కోరుకున్నాను. అదేవిధంగా గౌరవనీయులు ఎండీ గారు 3 డేస్ లీవ్ గవర్నమెంట్ సిక్ యాక్సెప్ట్ చేయమని చెప్పేసి ఎండీ గారు సర్క్యులర్ ఇచ్చున్నా కానీ ఒక నేషనల్ మజ్దూర్ యూనియన్ ఒక సభ్యుడు గవర్నమెంట్ సిక్ తీసుకొచ్చి 3 డేస్ సిక్ ఎత్తుకొచ్చి యాక్సెప్ట్ చేయమని చెప్తే బతిలాడుకున్నాడా, నేను యాక్సెప్ట్ చేయను, గవర్నమెంట్ హాస్పిటల్ సిక్ నేను యాక్సెప్ట్ చేయను. గౌరవ ఎండీ గారు ఆయన ఇచ్చేది ఏంది, నాది డిపో, నా ఇష్టము, ఇక్కడ మన ఆఫీసు లేకుండా ఉంటే, మన హాస్పిటల్ లేకుండా ఉంటేనే అప్పుడు యాక్సెప్ట్ చేస్తాను, నేను యాక్సెప్ట్ చేయను అని చెప్పేసి అని ఆ అబ్బాయి సిక్ చేసిన అబ్బాయికి ఆబ్సెంట్ వేసి జీతం పోగొట్టిన ఘనత కూడా ఈ డిపో మేనేజర్కి దక్కింది. అది కరెక్ట్ కాదు. అది ఆ సర్క్యులర్లో ఈడ ఆఫీస్ ఉంటేనో లేకుంటే మన హాస్పిటల్ లేకుంటేనో ఈ విధంగా 3 డేస్ యాక్సెప్ట్ చేస్తామని చెప్పి సర్క్యులర్లో ఉంది అని చెప్పేసి మా సభ్యులు అడిగితే మా సభ్యుల మీద దుర్భాషలాడటం మొదలుపెట్టాడు. మా సభ్యులు, మా కమిటీ మెంబర్స్ ఎవరు పోయినా కూడా ఆయన పక్షపాతం చూపిస్తూ, ఆయన బూత్ మాటలు మాట్లాడుతూ, నువ్వేం చేసుకుంటో చేసుకోపో, డిపో నా ఇష్టం, నా డిపో నా ఇష్టం, నేను ఏమైనా చేస్తాను అని చెప్పేసి ఆయన అహం జారీ చేస్తున్నాడు. అదేవిధంగా ఈ డిపోలో ఆయన వచ్చినప్పటికి 67 సర్వీసులు ఉన్నాయి. ఆ మోహన్ బాబు వచ్చిన తర్వాత 20 సర్వీసులు ఎత్తేసాడు. కనీసం 8.5 తిరుపతి 30,000 40,000 కట్టే సర్వీసులు కూడా ఎత్తేసి ఈ కార్మిక నాయకులు ఎవరైనా పోయి అడిగితే వాళ్ళని మబ్బి పెట్టేసి ఈ విధంగా ఆ డిపోని నాశనం చేసాడు. అది 3 రోజుల నుంచి కూడా 3 ఏళ్ల నుంచి కూడా ఈ డిపోలో కనీసం 20 సర్వీసుల కంటే ఎక్కువ ఎత్తేసిన ఘనత కూడా ఆయనకే దక్కింది. ఈ డిపోని అభివృద్ధి చేయడు, డిపోని అధోగతి పాలు చేసి ఈ నుంచి ఆయనకి నెల్లూరుకి ట్రాన్స్ఫర్ ఇస్తారని చెప్పి అత్యాశలో ఉన్నాడు. నీకు ఆశలన్నీ మానుకోవాలి. డిపోని అభివృద్ధి పథంలో నడిపిస్తే నీకు మంచి పేరు వస్తుంది, కార్మికులకు మంచి పేరు వస్తుంది. 60 బస్సులు నాటి 40 వసూలు చేసినావు, 40 బస్సులు ఒక్క బస్సు కూడా పెరగనేను అని చెప్పేసి ఆయన వెంకటేశ్వర స్వామి సత్యం చేసి డిపోకి వచ్చినట్టున్నాడు. ఆయన అది కరెక్ట్ కాదు. అది వెంకటేశ్వర స్వామి సత్యం చేసి ఈ విధంగా 60 బస్సులు నాటి 60 బస్సులను పెంచేసి మంచి సర్వీసులుగా పెంచేసి మంచి సర్వీసులు పెడతాడని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన డిపో కమిటీకి ధన్యవాదాలు తెలుస్తూ సెలవు తీసుకుంటాం. బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో ఘనంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని ఓం సాయిరాం వృద్ధాశ్రమంలో ఘనంగా బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు మిట్ట వంశీ గారి జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా మనోజ్ కుమార్ మాట్లాడుతూ, చిన్నతనం నుంచి ఆర్ఎస్ఎస్లో పనిచేసి ప్రజలకు నిత్యం అండగా నిలవాలని ఆశయంతో మిట్ట వంశీ గారు రాజకీయాల్లోకి రావడం జరిగింది. బీజేవీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా
గతంలో పనిచేసి అనేక ప్రజా సమస్యలను పరిష్కరించి ప్రజల పక్షాన నిలిచారు. ప్రస్తుతం బీజేవీఎం రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తూ యువతరానికి అండగా ఉంటూ యువత యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ప్రజలకు సమస్య ఉంటే నేనున్నాను అంటూ భరోసా ఇస్తున్న మిట్ట వంశీ గారు రాజకీయంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జన్మదిన వేడుకలను వృద్ధాశ్రమంలో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో శివశంకర్, ప్రణయ్, రాజేష్, గురుచరణ్ తేజ, ప్రదీప్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే. ఈరోజు గూడూరు పట్టణంలో బీజేవైఎం భారతీయ జనతా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ మిట్ట వంశీ గారి జన్మదిన సందర్భంగా వృద్ధాశ్రమంలో ఏదైతే వృద్ధులకు అందరికి కూడా కేక్ కట్ చేసి ఇక్కడ వారికి కేక్ పండ్లను పంపిణీ చేయడం జరిగిందనమాట. మిట్ట వంశీ గారు చిన్నతనం నుండే ఆర్ఎస్ఎస్లో ఉంటూ విద్యార్థి యొక్క సమస్యలను పరిష్కరిస్తూ అదేవిధంగా ఈ యొక్క దేశం కోసం పనిచేయాలనే ఒక దృక్పథంతో బీజేవైఎం భారతీయ జనతా యువ మోర్చాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేసి ప్రస్తుతం రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారు అనేక ఈ యొక్క ప్రజా సమస్యలపైన పోరాటం చేస్తూ ప్రజలకు ఏమైనా సహాయం కావాలంటే నేనున్నానంటూ ముందుకున్నటువంటి మిట్ట వంశీ గారు జీవితంలో ముందు స్థాయికి వెళ్లాలని, వారు ఉన్నత స్థాయికి వెళ్లాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని, రాజకీయ పరంగా ఉన్నత స్థానానికి వెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజాక్షేత్రంలో ఉంటూ ప్రజా సమస్యలు పరిష్కరిస్తూ ఆయన ఎప్పుడు కానీ 100 ఏళ్లు బతకాలని చెప్పి ఈ యొక్క ఆయురారోగ్యాలతో మంచిగా ముందుకెళ్లాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంతో ఆ యొక్క జన్మదినాన్ని గూడూరు పట్టణంలో బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని వృద్ధాశ్రమంలో అనేక మంది వృద్ధుల మధ్య జన్మదినం చేయడం అనేది చాలా సంతోషకరం. వాళ్ళకి పండ్లు కానీ కేకులు కానీ ఇచ్చి మిట్ట వంశీ గారికి సంతోషంగా ఉండాలని వాళ్ళు ఆశీర్వదించడం కూడా జరిగింది. సో ఆయన యొక్క జన్మదిన సందర్భంగా ఇలాంటి మంచి కార్యక్రమాలు మున్ముందు కూడా ఆయన ఆధ్వర్యంలో నిర్వహిస్తామని, ప్రజా యొక్క సమస్యలు పరిష్కరిస్తామని, ఈ దేశం కోసం పనిచేస్తామని చెప్పి తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. అన్నదాన సేవా సమితి గూడూరు 18/3/2025 ఈరోజు అన్నదాతలుగా స్వర్గీయ వైద్య కేసరి కెప్టెన్ శృంగ రామచంద్రరావు గారు, వారి సతీమణి కవిమణి మణి రామచంద్రరావు గారి జ్ఞాపకార్థం వాళ్ళ అల్లుడు నరేంద్ర గారు, వాళ్ళ కుమార్తె సత్య గారు, మనవడు చైతన్య గారు, భువనేశ్వరి గారు అన్నదాతలు వ్యవహరించారు. గూడూరు సమితిగా ఉన్న రోజుల్లో మొదటి గూడూరు ఎంబీబీఎస్ డాక్టర్ రామచంద్రరావు గారు, ఆయన రామచంద్రారెడ్డి డాక్టర్ కన్నా సీనియర్ కాబట్టి గూడూరులో ఉన్న కానీ పూర్తి ఎందుకయా పెద్ద డాక్టర్ని పెట్టుకుని నెల్లూరుకు వస్తున్నాను అనేవాళ్ళు. అంత సీనియరు కెప్టెన్ ముందుల్లో పనిచేశాడు. ఆయనకి వైద్య కేసరి అని బిరుదు ఇచ్చింది గవర్నమెంట్. ఆయనకి అన్నదానం చేయడం కూడా మాకు సంతోషం. వారికి వారి కుటుంబ సభ్యులకి అందరికీ ఆరోగ్య ఐశ్వర్యాలు భగవంతుడు కల్పించాలని కోరుతున్నాను. గూడూరు పట్టణంలోని శ్రీ అలకనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. అర్చకులు ప్రత్యేక పూజలు, బలిహరణ నిర్వహించారు. స్వామివారి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం సాగింది. భక్తులు గోవింద నామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కోడూరు మీరారెడ్డి కుటుంబ సభ్యులు వ్యవహరించారు.
గూడూరు పట్టణంలోని శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా సాగుతున్నాయి. భక్తుల పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గూడూరు పట్టణంలో శ్రీ అళగనాథ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు విశేష అలంకరణ ఏర్పాటు చేసి వసంతోత్సవం, మాడవీధి ఉత్సవం నిర్వహించారు. అనంతరం పాలు, పెరుగు, తేనె, సుగంధ ద్రవ్యాలతో తిరుమంజనం, తదుపరి పుష్కరిణిలో చక్రస్నానం, మహాపూర్ణాహుతి ఇక పూజా కార్యక్రమాలను అర్చకులు వైభవంగా నిర్వహించారు. భక్తులు పూజా కార్యక్రమాల్లో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. भर्गो मायाच धीमहि तन्नो विष्णु प्रचोदयात् वरं विष्णुर्वरेण्यं भर्गो मायाच धीमहि तन्नो विष्णु प्रचोदयात् देवी
तस्मात् गुरुदस्य यद्वैश्यः तभ्यागं शूद्रो अजात्वायुरजायत नाभ्य आसीदन्तरिक्षं शीर्ष्णोद्यो समवर्तत जायमानो बहुधा विजायते तस्य धीराः परिजानन्ति योनिम् ఇవి ఇప్పటివరకున్న హైపర్ టీవీ న్యూస్. నమస్తే.